ఖచ్చితంగా చిగురిస్తుంది. ఎందుకంటే ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేశారు. వారు చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదాను మళ్ళీ మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ సిపిఐ, సిపిఎం నాయకులు నారాయణ గారు, గఫూర్ గారు కూడా ఆ సభలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కానే కాదు. ఒక్క మాటలో చెప్పండి, ఇది మోసం చేసిన అధ్యాయం ఇది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నేను వారిని నిగ్గదీస్తాను, నిలదీస్తాను, సాధిస్తానని అధికారంలోకి వచ్చి పక్కా దగా చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు. కాబట్టి ఏమంటే అది ముగిసిన అధ్యాయం కానే కాదు. రేపు ఎన్నికల సందర్భంగా మేము మాత్రం దాన్ని మళ్ళీ ప్రత్యేకమైన అజెండాగా, ప్రచార అస్త్రంగా కూడా దీన్ని వినియోగించుకుంటాం. అందరు కలిసి చేస్తాం. ఒక్క కాంగ్రెసే కాదు, ఇతరేతర పార్టీలు ఏవైతే ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన హామీల అమలు కోసం ముందుకు వస్తాయో వాళ్ళందరితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాము. అందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతాం. అదే అందరు లక్ష్మణ్ గారిని, తెలసాని శ్రీనివాస్ గారిని, ఏఐఎస్ఎఫ్ నాయకులను అందరిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇది సరైనదేనా అని నేను అడుగుతా ఉన్నా. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చిందని అడుగుతా ఉన్నాం. నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెడతానంటే పెడతాను, లేదంటే నేను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టనని చెప్పు, తప్పేముంది? మేము ఇచ్చే ఒక అర్జీ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ నేను పెట్టానని చెప్తే సరిపోతుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కొరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వారు చలో సీఎం క్యాంప్ కార్యాలయం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునకు సిపిఐ తరఫున మేము సంఘీభావం మాత్రమే ప్రకటించడం జరిగింది. దీంతో అసలు సిపిఐ నాయకులను కూడా అరెస్ట్ చేయడం, సిపిఐ ఆఫీస్ చుట్టూ పోలీసులు పెట్టడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, పైగా ఇవాళ గుంటూరులో, విజయవాడలో అందరిని కూడా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తే అయిన దానికి కాని దానికి పోలీసులు పంపి ఈ రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవాళ ప్రత్యర్థి పార్టీల వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు మాజీ మంత్రి పుల్లారావు గారి కొడుకు పైన కూడా కేసులు బనాయించి ఆయన్ని కూడా ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు. ఆల్రెడీ రిమాండ్ చేశారు. అది ఎప్పుడు కేసు అంటే ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అంటాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పనులన్నీ పక్కన పెట్టి పరిపాలన అంతా గాలికి వదిలేసి ఇవాళ మొత్తం పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరిని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, బెదిరించడం ఇవే చేస్తూ ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కొరకు నీకు చేతనైతే నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే నీకు గంటేం పోదు కదా. అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని అడుగు. నీవు ప్రభుత్వాన్ని అడగడం చేతగాక నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడే దమ్ము లేక నీవు మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నావు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే నీకు వచ్చేది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాము. ఎంతో కాలం నీ ఆటలు సాగవు, చాలా దగ్గరకు వచ్చింది. నీవు ఇంకో 2-3 నెలలు ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నిన్ను మాత్రం సాగనంపుతారు.